శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తాం. మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా ఏ దేవి స్వరూపాలను స్తోత్రం చేయొచ్చు? లక్ష్మీదేవికి సంబంధించిన రూపాలు శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ శ్లోకంతో అమ్మకు ఉండేటటువంటి అనేక రూపాలను శ్రావణ మాసంలోని శుక్రవారాలలో స్మరిస్తూ ఉంటాం. ఏవైనా కారణాల చేత పౌర్ణమికు ముందుగా వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనివార్య కారణాల చేత ఆటంకాలు ఎదురై వాయిదా వేసుకున్నట్లయితే అలాంటి వారు ఈ మాసంలోని మిగతా శుక్రవారాలలో ఏ వారంలోనైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా చెబుతుంది. మరికొందరు మూడవ శుక్రవారం చేయకూడదు, 4 చేయాలి, ఇలా కూడా చెబుతున్నారు. ఇవేవి శాస్త్ర సమ్మతం కావు. ఏ వారమైనా శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించాలి. ఈ వ్రత వివరాలు, అర్చన విధానం, ప్రాంతీయ ఆచారాలు ఇవన్నీ మనం దేవీ భాగవతంలో 12వ స్కంధంలో చూడవచ్చు. మహాలక్ష్మిని శ్రావణ మాసం శుక్రవారాలలో అర్చించేటటువంటి సంప్రదాయం విశేషంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో విశేష ఖ్యాతిని పొంది ఉన్నది. ప్రతి ఇంట లక్ష్మీదేవిని పూజించడం అనే పేరిట శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం నాడే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. మేళతాళాలతో ఇంటిలోనికి ఒక కలశం రూపంలో అమ్మవారిని ఆహ్వానించి పూజాగృహంలో కలశంలో బియ్యం పోసి ఆ కలశానికి మంగళసూత్రముల చేత అలంకరించి ఆ కలశంలో పసుపు కుంకుమలు, అలాగే పసుపు కొమ్ము, చిల్లర డబ్బులు, బంగారం నాణెం అందులో ఉంచి అలంకరించి పూజిస్తారు. తప్పనిసరిగా శనగ పప్పుతో పూర్ణం అనే పదార్థం సిద్ధం చేసి నివేదన చేస్తారు. ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవి కాగా నిజమైనటువంటి ఆచారం ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయిని పుట్టింటి వారు తప్పనిసరిగా ఆ శుక్రవారం, మొదటి శుక్రవారం మొదలుగా ఏదైనా శుక్రవారాలు పుట్టింటికి పిలిపించి భోజనాదికాదులు అందించి గాజులు, కాటుక, పసుపు, కుంకుమ, పుష్పాలు, వస్త్రాలు వీటిని బహుమానంగా అందిస్తారు. పుట్టింటి వారు వివాహం అయిన ఆడపడుచును తమ ఇంటికి పిలిపించి ఇలా ఆదరించడం ఈ శ్రావణ మాసంలోని ఏ వారమైనా చేయవచ్చును. 3వ వారం కావచ్చు, 4వ వారం కావచ్చు, 5వ వారం కావచ్చు, ఏ వారమైనా తప్పనిసరిగా చేయాలి. ఇది మహాలక్ష్మి వ్రతం. అలాగే వివాహం కానటువంటి అమ్మాయి ఇంటిలో, మన ఇంటిలో చిన్నారి బాలిక లేక పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయినే లక్ష్మీదేవిగా మనం భావించాలి. ఏ ఇంట్లో అమ్మాయి కంట కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో సిరి ఉండదు అని చెప్పడంలో ఉండే అంతరార్థం, శ్రావణ మాసంలోని శుక్రవారాలలో మహిళను గౌరవించి పూజించాలి అని చెప్పడంలో ఉండే అర్థం, వివేచన ఏమిటి అంటే శక్తి, సంపద, ఆనందం అనేవి ఏ ఇంట్లోనైనా మహిళ రూపంలో మనం దర్శనం చేసుకోవాలి. శక్తి అంటేనే స్త్రీవాచకం. ఇంట్లో అమ్మాయి ఉంది, ఆ ఇంటికి సమస్త శుభాలు కలుగుతాయి. ఇంట్లో మహిళ, అమ్మ, సోదరి, ఇల్లాలు, కూతురు, చెల్లెలు ఏ రూపంలోనైనా ఉండవచ్చుగాక, కానీ వాళ్ళందరిలో కూడా శక్తి ఉన్నది. ఆ శక్తి కారణంగా ఆ ఇల్లు రక్షణ పొందుతున్నది. ఇది బోధించడం కోసమే శ్రావణ శుక్రవారం. అమ్మవారిని ఇంట్లో ఉండే మహిళలలో కూడా మనం దర్శనం చేసి చుట్టూ ఉండే మహిళలలో కూడా అమ్మను చూడగలిగితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. అది చెప్పడం కోసమే శ్రావణ శుక్రవారం అంతరార్థం.